నేను దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత నన్ను నిరాశపరిచినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా విలువైనటువంటి ఉద్యోగాన్ని నేను దేవుని సేవ కొరకు విడిచిపెట్టి వచ్చిన తర్వాత నన్ను నిరాశపరిచినటువంటి వారు చాలామంది ఉన్నారు. నీకు అవసరమా? దేవుని సేవ అవసరమా? నువ్వు దేవుని సేవలో నువ్వు ఏం చేస్తావు? నువ్వు దేవుని సేవ అని నన్ను తృణీకరించినటువంటి వారు, నిరాశపరిచినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో నేను దేవుని సేవలో నిలబడిన తర్వాత దేవుడు నా ద్వారా అనేకమైనటువంటి కార్యాలని ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఈ రోజున దేవుని యొక్క సేవలోనికి రావాలని ఆశపడుతున్నటువంటి వారిని నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఒకవేళ నిన్ను పిలిచినటువంటి పిలుపు నిజమైనదైతే దేవుడు నీ పక్షముగా ఉండి నీ ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తాడు. దేవుడు నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వైపు చూడకుండా ఆయన వైపు, నిన్ను పిలిచినటువంటి దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు నడవాలని నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అనేకమైనటువంటి ప్రణాళికలను నీ పట్ల కలిగి ఉన్నాడు. అనేక మందిని నీ ద్వారా ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి సాధనముగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని సేవలో దృఢమైనటువంటి నిశ్చయతతో, ప్రభువా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా నేను నీ కొరకు నిలబడతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో గనుక నీవు దేవుని యొక్క పిలుపులోనికి, దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ యొక్క సమర్పణను బట్టి, నీవు ఏదైతే తీర్మానం నీవు చేసుకున్నావో ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఖచ్చితముగా ఆయన తన యొక్క కార్యములను వెల్లడిపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.